హాయ్, తెపాల చెక్కలు ఎలా చేయాలో చూద్దాం. ఇవి అప్పాలని కూడా అంటారు. మనం బియ్య పిండిలో పొడి బియ్య పిండి, ఎటువంటి బియ్యం నానపెట్టకుండా పొడి బియ్యం నీళ్లు పట్టించి అందులో వెన్న కానీ నూనె కానీ కేజీకి 100 గ్రాములు ఉండాలి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఒక గ్లాసు పచ్చెనపప్పు, ఒక గ్లాసు పెసరపప్పు రెండు కలిపి 1 గంట ముందు నానబెట్టి ఆ పిండిలో యాడ్ చేసుకోవాలి. మనకు కావాలంటే ఇదే స్టేజ్లో పల్లీలు వేపి ముక్క చక్కగా చేసి కూడా యాడ్ చేయొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో మనకు కరివేపాకు కట్ చేసి యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్, కారం, జీలకర్ర, నచ్చితే వాము కూడా వేసుకోవచ్చు. జీలకర్ర వాము రెండు కాంబినేషన్ బాగోదు, అదైనా వేయాలి లేదా ఇదైనా వేసుకోవాలి. ఇలా కట్ చేసి వేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి. ఒకేసారి వేస్తే ఉప్పు ఎక్కువైతే మనం పిండి ఎక్కువ పట్టిద్ది. అందుకు ముందు కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని సరిపోకపోతే మళ్ళీ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. స్పైస్ కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కారం ఇంకొంచెం వేసుకోవచ్చు. ఈ కారం వేస్తే ఏంటంటే చెక్కలు కానీ ఇలాంటి అప్పాలు కానీ రెడ్ కలర్లోకి వస్తాయి. అదే పచ్చిమిర్చి మనం పేస్ట్ చేసేసుకుంటే వైట్గా ఉంటాయి. టేస్ట్ అనేది మనం ఏది నచ్చితే దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. జీలకర్రని అలా నలిపి వేసుకోవాలి. వేసి ఇలా కలిపి పెట్టుకున్న దాంట్లో పెద్ద ఆనియన్స్ ఒక 3-4, ఒక అర డజన్ పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసి అందులోనే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, పల్లీలు కూడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల పల్లీల పొడి వేసి పెద్ద ఆనియన్స్ ఒక అర డజన్ పచ్చిమిర్చి కట్ చేసి ముక్కలుగా చేసి కొంచెం లైట్గా వాటర్ వేస్తూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని చెక్కల్లాగా చేత్తోనైనా ఒత్తచ్చు, రోటీ మేకర్లో కూడా అటు ఇటు కవర్ కట్టి కొంచెం లైట్గా ఆయిల్ రాసి, ఎక్కువ ఆయిల్ రాస్తే అతికిపోతుంది. లైట్గా ఆయిల్ రాసి చపాతీ చిన్న చిన్న ఉండలుగా చేసి దాన్ని వేయడమే. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేపితే క్రిస్పీగా ఉంటాయి. కొంచెం మందంగా చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేపితే మందంగా చేస్తాం కాబట్టి లోపల ఉడకక మెత్తగా ఉంటుంది. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ బాగా పిసుకుతూ కలపాలి పిండి. అప్పుడు ఇరిగిపోకుండా ఉంటుంది. ఆనియన్ ఉంది కాబట్టి వాటర్ చూసి యాడ్ చేసుకోవాలి. పిండి నానే కొద్దీ వాటర్ రిలీజ్ అవుతుంది.